బ్రో ఇప్పుడే నిజంగా తండేల్ సినిమా చూసిన మా ఫ్రెండ్ గారికి మొన్ననే జైలు నుంచి వచ్చింది బెయిల్. ఈ సినిమా తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చెప్తున్నా, నిజంగా సూపర్ హిట్. మామూలుగా అంటే మన ముందుకు వచ్చేసింది భయ్యా తండేల్ సినిమా, వేరే లెవెల్, నిజంగా వేరే లెవెల్. ఒక మంచి కన్నీటి గాథ భయ్యా, ఆ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి భయ్యా, నిజంగా భయ్యా దండం భయ్యా, నిజంగా స్టోరీ వేరే లెవెల్ భయ్యా. ఆ క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్, బ్లాంక్, ఆ మ్యూజిక్, ఆ క్లైమాక్స్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంది భయ్యా. ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు భయ్యా నాగ చైతన్య గారికి. ఇలాంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్ ఉంది భయ్యా, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఇలాంటి సినిమాని ఆశించాలని ఆశిస్తున్నా భయ్యా. థ్యాంక్ యూ. అన్న సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది అన్న. ఏం తీసిందన్న సినిమా దుమ్ము లేచిపోయింది. నాగార్జున కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇంతవరకు ఒక లవ్ స్టోరీ మనం చూడలేమన్నా. ఇలాంటి లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది లవ్ స్టోరీ. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ దుమ్ము లేచిపోయింది. అసలు చూసిన ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. సినిమా మాత్రం మస్తు తీసిండు. ముందుగా కథ రాసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బుచ్చి తల్లి డైలాగ్ ఉంటుంది ఫోన్ లో మాట్లాడడం, అది మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది, ప్రతి ఒక్క లవర్స్ కి ఉంటుంది. ఒక అమ్మాయికి ఇలా పిలుచుకోవాలని అందులో ఒక నిక్ నేమ్ అనేది ఇలా పెట్టిరు బుచ్చితల్లని. ఆ బుచ్చితల్లి అన్నట్టే ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఒకటి శివుని దగ్గర డాన్స్ ఉంటుంది, పాట ఫస్ట్ సాంగ్ నాగార్జున, సాయి పల్లవి. ఆ పాట మాత్రం హైలైట్ ఇలా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించిన ఆ పాట చూస్తుంటే అంత బాగా శివుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సినిమా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై నాగార్జున, జై అక్కినేని. అన్నా తండేల్ సినిమా ఇప్పుడే నాకైతే చందు మొండేటి గారికి హ్యాట్స్ ఆఫ్. తండేల్ స్టోరీ అంటే ఏంటి, ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, శ్రీకాకుళం వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టడానికి పోతే వాళ్ళ కష్టాలు ఏందో, కొందరు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. అండ్ శ్రీకాకుళం రియల్ తండేల్ స్టోరీ అయితే నేను చాలా బాగా చూసిన. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, వాళ్ళ ఇద్దరు యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. నాగ చైతన్య ఎన్నో సినిమాలు చూసాం, కానీ సినిమాలో ఆయన మానరిజము, ఆయన స్టైల్, అసలు కలర్ షాక్ అయిపోయినా. ఎన్నో సినిమాలు చూసాం, దీంట్లో అయితే ప్రాణం పెట్టి సినిమా చేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి సాయి పల్లవి హైలేసా సాంగ్ కి స్ప్రింగ్ ఎగిరినట్టు ఎగిరితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటు నాగ చైతన్య అటు సాయి పల్లవి వాళ్ళ ఇద్దరి లవ్ స్టోరీ కళ్ళలో నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఎందుకంటే తండేల్ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలా. ఎందుకు ఎన్నో చెత్త సినిమాలు సార్, లవ్ స్టోరీ, రొమాన్స్ ఇవన్నీ చూస్తారు, ఎందుకు చూస్తారు? ఈ సినిమాకి రండి, రియల్ తండేల్ ఏంటి చిన్న పిల్లలు తీసుకోరండి, ఏడా వదలలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. మెయిన్ గా అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఒక మంచి అవుట్ ఫిట్ మా కోసం, మా నాగ చైతన్య ఫ్యాన్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చిండు. ఇలా సినిమాలు తీస్తూ ఉండాలా. పక్కా 100 కోట్ల సినిమా ఇది కదా కంటెంట్, ఇది కదా సినిమా. నాగ చైతన్య బ్లాక్ బస్టర్ కొట్టినాం. సాయి పల్లవి మేడం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆమె కలిసి ఆమె కాలు మొక్కాలి పోయి, ఆమె యాక్టింగ్ కి కళ్ళలో నీలాగా ఉన్న పక్కా ఏడ్ చేస్తారు. ఏడేళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా పేరు చెప్పండి, పక్కా ఈ సినిమాలో ఏడ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా తండేల్.